కల చెదురుతుంది. లక్షల జీతాల లగ్జరీ లైఫ్ల కోసం తెరపడుతున్నాయి. 20 ఏళ్ళు పనిచేసిన వారిని కూడా దయాదాక్షిణ్యాలు తొలగిస్తున్న పరిస్థితి నెలకొన్నాయి. సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు ఒక ఉపద్రవంలా మారింది. గ్యారెంటీ లేని జీవితంగా తయారైంది. ఏఐ ఆటోమేషన్ రాకతో సాఫ్ట్వేర్ నిపుణుల బతుకులు ఆగమవుతున్నాయి. ఈ పరిణామం ఐటీ రంగంలో లేఆఫ్స్కు దారితీసి లక్షల మంది ఐటీ నిపుణులను రోడ్డు పడేలా చేస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగం అంటేనే ఒకప్పుడు ఉద్యోగ భద్రతకు, భారీ జీతాలకు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ 2025 సంవత్సరం ఐటీ ఉద్యోగులకు ఒక పీడకల్లా మారింది. ఏడాది ముగిసే సమయానికి ఐటీ రంగంలో ఉద్యోగుల కోత ఊహించని స్థాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు మొదలుకొని స్టార్టప్ల వరకు పింక్ స్లిప్ల పరంపరలు కొనసాగిస్తూనే ఉన్నాయి. టెక్ లేఆఫ్స్ను ట్రాక్ చేసే లేఆఫ్స్ వైఐ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు దాదాపుగా 257 కంపెనీలు లేఆఫ్స్ చేశాయి. దీనివల్ల దాదాపుగా 122,000 మంది ఉద్యోగాలు కోల్పోయారంటండి. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ ఆర్థిక అనిశ్చితి 2025లో పీక్స్కి వెళ్ళిపోయింది. ఈ లేఆఫ్స్ వల్ల కేవలం చిన్న కంపెనీలకే కాదండి, గ్లోబల్ మార్కెట్లో టాప్ మోస్ట్ కంపెనీలుగా ఉన్న సంస్థలు కూడా ఖర్చులు తగ్గింపు పేరుతో ఉద్యోగాలను ఇంటికి పంపించేస్తున్నాయి. టీసీఎస్ భారతీయ ఐటీ దిగ్గజం కూడా ఇందులో చాలా మార్పులు చేసింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఈ-కామర్స్ రంగాల్లో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థలు కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఆటోమేషన్ రాకతో గతంలో మనుషులు చేసే అనేక రొటీన్ పనులు ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలే చేసేస్తున్నాయి. దీంతో మనుషుల అవసరం లేకుండా పోతుంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కంపెనీ లాభాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. లాభదాయకతను పెంచుకోవడానికి కంపెనీలు వాళ్ళ ఖర్చును తగ్గించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ఈ పాత నైపుణ్యాలు మాత్రమే ఉంటే మనకి సరిపోవండి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి వాటిల్లో గట్టిగా పట్టు సాధించాలి. డిజిటల్ భద్రతకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త అవకాశాలను వెతుక్కోవాలి. టెక్నాలజీ ప్రతిరోజు మారుతూ ఉందండి. కాబట్టి నిరంతరం నేర్చుకునే తత్వం ఉన్నవారికే భవిష్యత్తులో ఉద్యోగ భద్రత ఉంటుంది. 2025 ఐటీ రంగానికి ఒక గడ్డుకాలం అయినప్పటికీ ఇది ఒక పరివర్తన దశగా భావించవచ్చు. పాత నైపుణ్యాల స్థానంలో కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. ఈ మార్పును అందిపుచ్చుకున్న వారు మాత్రమే రేపటి పోటీ ప్రపంచం నిలదొక్కోగలుగుతారు. లేకపోతే మాత్రం నెక్స్ట్ లే ఆఫ్ మీరే అవుతారు.